హలో దోస్తులు, ఈరోజు కొర్ర ముచ్చట ఏంటంటే సంక్రాంతి వస్తుంది కదా అని ఆనందపడాలో, లేకపోతే సంక్రాంతి వస్తుంది కదా సంవత్సరం పాటు సామానమంతా తీసి కడగాలని బాధపడాలో, పెళ్ళయింది కదా అని సంతోషపడాలో, లేకపోతే పెళ్ళి తర్వాత ఇన్ని పనులు చేయాలా అని బాధపడాలో, మా ఆయన చూసే జాలి చూపులకి సంతోషపడాలో, మా అత్తయ్య చేపిచ్చే ఈ పనులకి బాధపడాలో, మా అత్తయ్య అడిగే పుట్టింట్లో ఏం నేర్చుకున్నావా అమ్మ అని అడిగే క్వశ్చన్కి బాధపడాలో, మా మమ్మీ అమ్మ ఎంత పని చేస్తున్నావా అమ్మ అని అడిగే క్వశ్చన్కి ఆనందపడాలో, ఏం చేయాలో ఏం తోచాలో నాకైతే అర్థం కావట్లేదు. ఒక పక్కనేమో సామానం ఎంతుంది, సంక్రాంతి వచ్చేస్తుంది. సరే సంక్రాంతి వచ్చేస్తుంది కదా, సామానమంతా కడిగేశామని ఆనందపడాలో, సామానం కడిగేశాం కదా ఒక పక్కన అంటే, ఇంకొక పక్కన ఈ వాటన్నిటిని కూడా సదరాలి అని కదా అని బాధపడాలో, ఏం చేయాలో అని నాకైతే అర్థం కావట్లేదు. సరే సామానమంతా సదిరేసాం కదా అని ఆనందపడాలో, ఒక పక్క నుంచి మా వాడు ఆ మంచం సందులో పడేస్తున్నాడు కదా అని బాధపడాలో, మా వాడు కూడా చేస్తున్నాడండి పని మాకు, ఇంకా ఎక్స్ట్రా పని అయితే చేస్తున్నాను. నేను అసలు ఏ పరిస్థితిలో ఉన్నా నాకే తెలియట్లేదు. పెళ్ళైన తర్వాత ప్రేమిస్తే సినిమాలో నన్నన్నన్న అని కొట్టుకుంటాడు కదా, అలా కొట్టేసుకుంటున్నాను అనమాట. మరి మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు నాకు చెప్పండి. అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా పరిస్థితుల్లో మీరు ఉంటే కనుక ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేసేయండి అనమాట. అండ్ ఇప్పుడు మా వాడు చూసారా సామానం అంతా సందులో వేస్తున్నాడు. మా అత్తయ్య తీయలేక మా అత్తయ్య తిప్పలు అయితే మామూలుగా లేవు మాట. ఈ అగాధంలో డైపర్లు కూడా బయటపడ్డాయండి. చూద్దాం మరి నేను ఏ పరిస్థితిలో ఉన్నాను చూసారుగా, తిక్క మక్క మక్క తిక్క పరిస్థితిలో ఉన్నా. మరి మీరే పరిస్థితిలో ఉన్నారు? సబ్స్క్రైబ్ చేయండి.